ఏదైతే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు హింసా రాజకీయాలకు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నాడు. ఇవన్నీ మానుకోవాలి, ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నానని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలా మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఏంటో వాయించలేక మధ్యలో ధరవ ఏదో సామెత ఉంది. ఆయనకి 5 సంవత్సరాల సమయం ఇస్తే పరిపాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి అని చూపించలేకపోయారు. ఈ రోజున చెప్పగలడా కనీసం నేను ఒక పరిశ్రమను తెచ్చాను అని ఏమన్నా చూపించగలడా? ఆయనకి ఏమి చేతకాలేదు సరికదా చేసేవాడి మీద. ఇప్పుడు నేను తెల్లగా ఉండాలంటే అవతల వాళ్ళ మీద బురద చల్లాలి. మొదటి నుంచి కూడా ఆయన అదే పనిలో ఉన్నాడు. ఇంకా బుద్ధి రాల. 151 సీట్ల నుంచి 11 సీట్లకి మధ్యలో 5 ఎగిరిపోయింది. 11 సీట్లకి దిగజారిపోయినా కూడా ఆ గుణం అయితే మారలేదు, గుణపాఠం అయితే తెచ్చుకోలేదండి. ఆయన అంతే చేస్తాడు. దొంగ అంటే ఏమంటామండి? ఆడో పిచ్చాడు అనుకోవాలి, వదులుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన మాటలు ఏమీ పట్టించుకోరు. ఆయన పంత ఏంటి అంటే అభివృద్ధి. పడుకున్నా కూర్చున్నా లేస్తున్నా ఆయన ఏమంటారంటే నా రాష్ట్ర ప్రజలకి నేనేం చేయగలను. ఒక చిన్న పిల్లవాడు ఒక సలహా ఇచ్చినా కూడా ఆయన తీసుకోవడానికి, ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా 10 ఏళ్ల బాలుడు వచ్చి ఇది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని సలహా ఇస్తే తీసుకోవడానికి ఎలాంటి భేషజాలు ఆయన దగ్గర ఉండవు. అలాంటి ఆయన్ని జగన్ విమర్శించడానికి అర్హుడా? సింహం పోతూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయండి, కుక్కలను పట్టించుకోరు ఆయన. మేడం నిన్న చూసాం మనం ఏదైతే రేవంత్ రెడ్డి గారిని మీట్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఎలా అనిపించింది అసలు? ఒక పక్క గతంలో చూసాం ఏవైనా ముఖ్యమంత్రులు కలిస్తే ఫోటోలు మాత్రమే బయటకు వచ్చే సంఘటనలు చూసాం. ఈసారి ఎలా అనిపిస్తుంది? అక్కడ ఫోటోలు లోపలే ఉండదు కదా, అందుకని కేవలం ఫోటోలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ పర్సనల్, నువ్వెన్ని లక్షల కోట్లు కొట్టేసావు, నేనెన్ని లక్షల కోట్లు కొట్టేద్దాము, ఒకరికొకరు ప్లాన్ అయ్యి బయటికి చెప్పుకోవడానికి ఉండవు కాబట్టి ఓన్లీ ఫొటోస్ తోటి సరిపెట్టారు. వీళ్ళు అలా కాదు కదా. అసలు ముందు తెలంగాణ అంటే అండి, నేను దాదాపు ఒక 25 సంవత్సరాలు ఉన్నాను నేను తెలంగాణలో. తెలంగాణ ప్రజలు మాత్రం చాలా నాకు ఇష్టం అండి. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. అది ఎట్లా అంటే మొన్న మనకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, ఇక్కడ కాబట్టి జైల్లో 53 రోజులు ఉన్నారు, కానీ అదే సంఘటన తెలంగాణలో కనుక జరిగితే ఇటుక కూడా మిగల్చరు తెలంగాణ ప్రజలు. ఆ గచ్చిబౌల్లో ఎంత రెచ్చిపోయారండి ఉద్యోగస్తులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. అక్కడ పోయింది అధికారమే కానీ తెలుగుదేశానికి అభిమానం మాత్రం పోలేదని రుజువు చేస్తారు. గోడలు దూకి పక్క పార్టీకి పోయింది నాయకులే కానీ కార్యకర్తలు కాదని చెప్పేసి రుజువు చేస్తారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలకు మనం హ్యాట్సప్ చెప్పాలి కదా. మరి ప్రజల నుంచే కదా నాయకుడు వచ్చాడు. కాబట్టి ప్రజలకు ఉండే లక్షణాలు రేవంత్ రెడ్డికి కూడా ఉంటాయి. వాళ్ళు ఎన్నుకున్న నాయకుడే కాబట్టి. సో రేవంత్ రెడ్డి కూడా చాలా పోరాట యోధుడండి. మరి ఆయనైనా ఈయనైనా ఇద్దరు గురు శిష్యులే కాబట్టి ట్యాంకులు ఏదుందో ట్యాప్లు అదే వస్తుంది. గురువు గారి దగ్గర ఏముందో శిష్యుడి దగ్గర కూడా మనం అదే చూడగలుగుతాం. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకే ముఖ్య పీఠికను పోషిస్తారు వాళ్ళు. అందుకే చూడండి, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తారు. ఓన్లీ ఫొటోస్ కాదు. అదే మన జగన్ బాబు కేసీఆర్ అయితే కనుక ముక్కోడు తెక్కోడు కలిస్తే ఓన్లీ ఫోటోలే వస్తాయి. కానీ వీళ్ళు అభివృద్ధి కాముకులు కదా, శాంతి కాముకులు కదా. కాబట్టి ప్రజలకి ఏం చేస్తే మేలు జరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలని ఎలా చేయాలి, ఎలా పెంచాలి, రాష్ట్ర ప్రజలు ఎవరి సున్నిత భావాలని కూడా దెబ్బతీయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా మనం ఏం చేద్దాం. ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కారం దిశగా, చర్చల దిశగా మనం కనుక వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి. అలాంటిది 2 రాష్ట్రాలు మొన్న మధ్య వరకు మనం కలుసున్నాం తెలుగు ప్రజలం. భూతద్దంలో పెట్టి చూస్తే అది పెద్ద సమస్య. న్యాయం దృష్టితో చూస్తే ప్రతి పెద్ద సమస్య కూడా వీళ్ళు సమర్థులు కాబట్టి దాన్ని ఖచ్చితంగా సాధిస్తారండి. ప్రజలకైతే మేలు చేస్తారు. ఇప్పుడు మనం వాళ్ళిద్దరూ ఏం చర్చించారంటే టకామని చెప్పగలుగుతాం. అంతకుముందు ఈయన ఢిల్లీ వెళ్ళి మోదీతో ఏం చెప్పాడు, ఏమడిగాడు రాష్ట్ర ప్రజల కోసం. కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఏమడిగాడు మన రాష్ట్రం కోసం అంటే ఎవరమైనా చెప్పగలమా? అది నిన్నగాక మొన్న వెళ్తే, మరి నిన్న వెళ్తేనే మనం ఈరోజు చెప్పగలుగుతాం. ఏమడిగారండి రేవంత్ గారు? ఏమడిగారంటే 5 గ్రామాలని విలీనం చేసిన 5 గ్రామాలని మాకు అప్పచెప్పండి అంటున్నాడు. వెంటనే సమాధానం కూడా చెప్పారు కదా బాబు గారు, అది కేంద్రం చేయాల్సిన పని అని చెప్పారు. ఇలా మనం వివరంగా చెప్పగలుగుతామా? 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పాడు. 24,000 కోట్ల రూపాయలు మాకు విద్యుత్ బకాయిలు ఉన్నాయి, మరి మాకు చెల్లించాలి కదా అని రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏమంటున్నారు, 7,000 కోట్ల రూపాయలు మాకు కూడా ఉన్నాయి అన్నారు. అని డిస్కస్ చేయాలి అంటే ఆ నాలెడ్జ్ కూడా వీళ్ళకు ఉండాలి కదా. వీరి దగ్గర నాలెడ్జ్ ఏముంది? ఎక్కడి నుంచి ఎన్ని లక్షల కోట్లు కొట్టేద్దాము, ఏ పథకం చేస్తే ఆ పథకంలో ఎంత కొట్టేయచ్చు, ఈ నాలెడ్జ్ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే నాలెడ్జ్ వాడి దగ్గర ఉండదు. డిస్కస్ చేయడానికి వాళ్ళకి సమయం ఉండదు. అదే మన వాళ్ళు చూడండి ఎలా చేస్తారు. కృష్ణా జలాలు అన్నాడు. కృష్ణా జలాలు అంటే అది ఇప్పటికిప్పుడు తెలియదు కాదు, మనం 1కి 4 సార్లు భేటీ అవుదాము, పరిష్కరించుకుందాం చర్చల ద్వారా అని చెప్పారు. వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో తేట తెల్లంగా బయటకు ఇచ్చేయగలిగారు. అంతకుముందు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు చేయలేదు కాబట్టి ఇవ్వలేదు.